నీకు ఎన్ని ఉన్నా, నువ్వు ఎవరిని కోల్పోయినా, నీ పరిస్థితి ఎలాంటిదైనా నీకు కావలసింది విశ్రాంతి. ప్రభు అందుకు చెప్పాడు. లేకుంటే చెప్పేవాడు, నీకు రావాల్సిన బంగారు ఇచ్చేస్తాను, నీకు కావాల్సిన అప్పులు తీర్చేస్తాను, నీకు కావాల్సిన అన్నీ చేస్తాను అని చెప్పుంటే అది తృప్తి చెందరు మనిషి. ఏ కుటుంబం తృప్తి చెందదు, ఏ వ్యక్తి తృప్తి చెందడు. కానీ మనిషికి అవసరమైంది ప్రశాంతత, శాంతి, సమాధానం. అది చెప్తున్నాడు యేసయ్య. ప్రయాసపడి భారము మోసుకుని సమస్తమైన జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎలాంటి పరిస్థితి అయినా, ఎంత నష్టం జరిగినా, నీ కుటుంబం గలిబిలైపోయినా ఒక్కసారి ప్రభు వైపు తిరుగు, ప్రభు దగ్గరికి రా, మోకరించు. ప్రభు, నా పరిస్థితి ఇలా జరిగింది. ఆయన వేడుకున్నప్పుడు ఆయన నీకు విశ్రాంతినిచ్చేవాడుగా ఉన్నాడు, నీకు సమాధానం కలుగజేసేవాడుగా ఉన్నాడు, నిన్ను ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. ఇప్పటికిప్పుడే నీ హృదయంలో, నీ కుటుంబంలో ఆయన సమాధానం అనుగ్రహించేటువంటి దేవుడు. ఒకవేళ నువ్వు జబ్బుతో, వ్యాధితో నలిగిపోతూ ఎంతకాలం ఇన్ని మందులు మింగిని జీవించాలి, నేను చనిపోతూ ఇలా మందులు మింగి చనిపోవాలనుకుంటున్నావేమో, యేసయ్య చెప్తున్నాడు, నేను నీకు ఆరోగ్యాన్ని ఇస్తానని చెప్తున్నాడు, నేను నీకు ఆయుష్ను పొడిగిస్తానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు జబ్బుకు భయపడవద్దు, వ్యాధికి భయపడవద్దు, దురాత్మ శక్తులకు భయపడవద్దు, చీకటి శక్తులకు భయపడవద్దు. నిన్ను ప్రేమించి, నిన్ను ఆశీర్వదించి, నీ కొరకు రక్తం కార్చిన ప్రభు అని యేసుక్రీస్తు వైపు చూడు. ఆయన పాదాల చెందగరా, మోకరించు. ప్రభువా, నాకు సహాయం దయచేయ్యా. ఆయన నీకు మేలు చేసేటువంటి దేవుడు. నీకు జరిగిన కీడంతటినీ, నీకు జరిగిన నష్టమంతటినీ ఆయన నీకు మేలుగా చేసేటువంటి దేవుడు యేసయ్య. దేవునికి స్తోత్రం. కనుక నువ్వు భయపడవద్దు. రేపటి స్థితి ఇలాగుండదు. రేపటి దినాన దేవుడు నిన్ను గొప్పగా నిలబెట్టబోతున్నాడు. రేపటి దినాన నువ్వు ఎక్కడైతే తల దించుకున్నావో అదే స్థలంలో నీ తల ఎత్తి అనేకులకు నీ ద్వారా మేలు చేయబోతున్నాడు, అనేకులకు నీ ద్వారా సహాయం చేయబోతున్నాడు, అనేక మంది నీ కింద పని చేయబోతున్నారు. ఇప్పటి పరిస్థితిని చూసి నీవు దిగజారిపోవద్దు, భయపడవద్దు. సాతాను దుష్ట ఆలోచనకు నువ్వు లొంగిపోవద్దు. యేసయ్య నీతో మాట్లాడుతున్న మాట, ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవం. దేవునికి స్తోత్రం. దేవుడైతే నీకు అన్యాయం చేయలేదు. మీ శత్రువులో, నీ స్నేహితులో, నీ బంధువులో, లేక నీ కుటుంబ సభ్యులో ఎవరో నీకు అన్యాయం చేశారు, ఎవరో నీకు కీడు చేశారు, ఎవరో నీకు చేయరానటువంటి ఆ భయంకరమైన క్రియలు, భయంకరమైన ద్రోహం నీకు చేశారు. కానీ నా ప్రభు, నా యేసయ్య, సృష్టికర్త, సర్వశక్తిమంతుడు, అన్యాయము చేయుట అసంభవం.